ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ ఎన్నికల్లో మంచి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని కంకణబద్ధులైన ఈ గ్రామస్థ ప్రజలందరూ కూడా, అలాగే మాకెప్పుడు విజయాన్ని అందిస్తూ నీరాజనాలు అనిపిస్తున్న ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, అవతరానికి నాయకులు, భావితరాలకు, భారతదేశం ఆసక్తి అయిన తెలుగు యువతకు జిల్లాకి ఇచ్చిన ఇంకా ఏ జిల్లాకి ఇవ్వలేదు మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇలాంటివి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా, అటు ఒక మన ఎస్సీలు, ఈయన ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్, అతను ఏమన్నాడు, ఎస్సీలు వాళ్ళకి తోడుగా ఉంటారని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మన తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళని చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు, అతను ఏం చేశాడు, దళితుడైన తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఏదైతే ఎవరైతే ప్రశ్నించారో, ఉద్యమించారో వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టారు. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాం. వాళ్ళ ఆసుపత్రి పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆసుపత్రి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని విద్య అయితే, మీ గుళ్ళు అయితేనే, మీ వైద్యం అయితేనేమి, అన్నిటి కూడా సమాధానం చెప్పేది మీ ఓటే. సో ఈ యొక్క దేశంలో ఈనాడు ప్రజలు మీ అందరికీ ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఈ యొక్క ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే, సరైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన మీరు మీ యొక్క ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సమాజ స్థాపనకు కూడా మీరంతా నడుము బిగించాలని, లేక ఊరికే ఒత్తి వాళ్ళు వచ్చి చెప్పే కలుబొల్లి కబుర్లకి, లేకపోతే అన్ని రకాలుగా ఆకర్షించి ఏదో మీరు తాకట్టు పెట్టో, లేకపోతే కుదుపు పెట్టో మీ ఓటుని మీ స్వార్థం కోసమో, మీ స్వప్రయోజనాల కోసమో దాన్ని త్యాగం చెయ్యొద్దు. మీరు చేస్తే మీ ఓటుని మీరు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ఈ యొక్క ఏదైతే ఉందో సమాజం నడుస్తున్న వ్యవస్థ, ఈ యొక్క వ్యవస్థను కూడా మీరు దాన్ని హత్య చేసినట్టు అవుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.